హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకతను చాలా కష్టాలతో పార్కులోకొచ్చి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇంకో అతనొచ్చి, "బాబు ఏంటి ఇంత బాధగా ఉన్నావు, డల్‌గా ఉన్నావు" అనంగానే, "ఏం చెప్పమంటావు పెద్దాయన? 25,00,000 అప్పుంది. ఏం చేయాలో అర్థం గాక చచ్చిపోదామని అనుకుంటున్నాను" అని చెప్పగానే, "అయ్యయ్యో! ఎందుకు బాధపడతావు? నేనెవరినో తెలుసా? నా పేరు జాన్ డి రాక్‌ఫెల్లర్. ఓకే. అత్యంత ధనవంతుడిని. ఇదిగో చెక్ 25,00,000 తీసుకో. కానీ 10 డేస్ తర్వాత తీసుకో" అని చెప్పేసి ఎళ్ళిపోయాడు. ఈ కాన్ఫిడెంట్‌తో, ఈ ఆనందంతో తన ఇంటికెళ్ళి తను ఏదైతే బిజినెస్ నాపాడో ఈ 10 రోజులు ఆ కాంట్రాక్ట్‌లన్నీ ఒ ఒక 5 కాంట్రాక్ట్‌ల దాకా అతను చాలా హ్యాపీగా పొందాడు. ఓకే. కానీ ఆ తర్వాత బ్యాంక్‌కెళ్ళి చూస్తే అది నకిలీ చెక్ అని తేలింది. ఏం చేయాలో అర్థం గాక తను ఆ విధంగా సంవత్సరం పాటు కష్టపడి 25,00,000 అప్పు తీర్చాడు. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ పార్క్‌కొస్తే అతను మళ్ళీ కనపడ్డాడు సడెన్‌లీ. "సార్, సార్" అనంగానే, "యెస్, ఐ యామ్ జాన్ డి రాక్‌ఫెల్లర్. ఏం కావాలి నీకు" అనంగానే, వెనకాల నుంచి నర్సొచ్చి, "సారీ సార్, అతను సైకియాట్రీ పేషెంట్. అప్పుడప్పుడు అతను అలా మాట్లాడుతూ ఉంటాడు. సారీ సార్" అనంగానే, "నో. అతనికి మతిస్థిమితం ఉందో లేదో నాకు తెలీదు గానీ, నా పాలిట మాత్రం అతను భగవంతుడయ్యాడు. అతను చెప్పినటువంటి చిన్న మాట వల్ల నా అప్పులు తీరాయి" అని చెప్పాడు. కాబట్టి ఫ్రెండ్స్, మనం కష్టాల్లో ఉన్నా గాని, వేరే వ్యక్తి మాటలు విని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తే, గివ్ అప్ ఇవ్వకుండా ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది. థాంక్ యూ.